ముఖవాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ వ్యాఖ్య. బిడ్డ పుట్టిన 24 గంటల్లోనే జనన ధృవీకరణ పత్రాన్ని అందజేయటమే లక్ష్యంగా డెడికేటెడ్ సెంటర్ ప్రారంభం. కేజీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మెహర్ వెల్లడి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం మండిపడ్డ విపక్ష శాసనమండలి నేత బొత్స సత్యనారాయణ. ఇక వివరాలకు వెళ్తే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా ఉద్ధరణకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతోందన్నారు. జ్యోతిరావు పూలే జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. సమాజంలో అంటరానితనం లేకుండా ఉండడానికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు. కులం, మతం భేదాలు లేకుండా, ఆడ మగ లేకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. శ్రీ సంజీవ్ కుమార్ డైరెక్టర్ ఎస్బీఐ రీజనల్ మేనేజర్, శ్రీ పి లక్ష్మణరావు గారు ఎస్బీఐ చీఫ్ మేనేజర్. మనము ఎప్పుడు మన అందరికీ గుర్తొచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారే ఆదర్శ పురుషుడిగా తీసుకున్న వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాంటి గొప్ప మహానీయుడు ఒక జయంతి మనము చక్కగా జరుపుకుంటున్నాము. ఈ చక్కగా జరుపుకోవడంతో పాటు ఆయన ఎలాంటి ఫ్యూచర్ మన భారతీయులకు ఉండాలి, ఎలాంటి దేశంగా భారతదేశం ఉండాలనే ఒక కళ ఉండేదండి. ఆ కళ మనము నెరవేర్చడానికి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయాలి, కృషి చేయాలి. ఎటువంటి కులానికి సంబంధించి, మతానికి సంబంధించి డిస్క్రిమినేషన్ లేకుండా, సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు భేదాలు లేకుండా అందరూ కూడా కలిసి చక్కగా ఒక పీస్ఫుల్ సొసైటీగా మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆర్థికంగా కూడా మన దేశం, ప్రతి ఒక్క దేశ పౌరులు బలపడతారనేది ఆయన ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని రియలైజ్ చేయాలంటే ఏదో కొంతసేపు మనం మాట్లాడుకొని వెళ్ళిపోవడంతో అది జరగదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం దానికోసం మనం ఎఫర్ట్ పెట్టాలి. చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న మార్పులు మనం తీసుకురాగలిగితే ఆ కళని మనం రియలైజ్ చేయగలుగుతాం. ఎప్పుడు కూడా ఒక సమస్య ఉందంటే పెద్దవాళ్ళు చెప్తారు, మీరు అది దూరంగా పెట్టి చూస్తే చిన్నగా కనిపిస్తుంది, దగ్గర పెట్టి చూస్తే పెద్దగా కనిపిస్తుంది. అలాంటి సమస్య ఈ డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ అనేది. ఇది సట్టుల్గా ఇంకా సొసైటీలో నడుస్తూనే ఉంటుంది. దాన్ని కనిగొట్టాలంటే అందరూ కలిసిపెట్టేట్టు పని చేస్తే తప్ప అది జరగదు. మామూలు చిన్న ఇష్యూ నుంచి దేశవ్యాప్తంగా జరిగే చాలా డిస్క్రిమినేషన్ కూడా దీనివల్లే మొదలవుతున్నారు. సో ప్రతి ఒక్క సిటిజన్ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ డిస్క్రిమినేషన్ లేకుండా, సమాజంలో భేదాలు లేకుండా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎకనామికలీ వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతానే అది సాధ్యమవుతుంది.
ఎకనామిక్గా మీరు ఆర్థికంగా ఎప్పుడు బలం పొందుతున్నారో అప్పుడే యువర్ వాయిస్ విల్ బి హర్డ్. ఆర్థికంగా మనం బలం పొందాలంటే అది ఓవర్ నైట్లో జరిగే పని కాదు, అది తరతరాలుగా మనం పోషిస్తూ రావాలి. అది దానికి ఒక స్టార్టింగ్ అనేది ఉండాలి. ఆ స్టార్టింగ్ ఇప్పుడైనా మనము మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ముందు అడుగు ఇప్పుడైనా వేయాల్సిన అవసరం ఉంది. ఆ ముందు అడుగు ఎక్కడి నుంచి వేయాలి? ఆ ముందు అడుగు చదువు నుంచి వేయాలి. మన పిల్లల్ని, ప్రతి ఒక్క పిల్లవాడిని బడికి పంపించడం, చక్కగా చదివించడం, వాళ్ళకు ఆ రీజనింగ్ కెపాసిటీ, ఆ నాలెడ్జ్ని ఇవ్వడమే మనము ఈ రాబోయే తరానికి మనము చేసే మేలు. అలాంటి మహానీయులు చేసే త్యాగానికి మనం న్యాయం చేసేవాళ్ళం. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప దేశభక్తి గల సామాజిక సంస్కర్త అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఈ మేరకు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని గ్రీన్ పార్క్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పూలే దంపతులు నిమ్నజాతి వర్గాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. పూలే, అంబేద్కర్ తదితర నాయకుల జయంతి వర్ధంతులు చేసి నాయకులు గ్రామాల్లోకి, వీధుల్లోకి వెళ్లి దళితులు, ఆదివాసీలపై దాడులు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 198 జయంతి ఉత్సవాలు అంటే ఈరోజు నుంచి 89కి వస్తుంది. దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము రేపు నివాళులు అర్పిస్తున్నాం. 189 సంవత్సరాల క్రితం ఉన్న వాతావరణం చూస్తే ఆ రోజు గొంతెత్తి మాట్లాడే అవకాశం ఉండేది కాదు. వాతావరణం అట్లాంటి వాతావరణం, అలాంటి భయంకర వాతావరణంలో కూడా పూలే దంపతులు ధైర్యంగా నిలబడి చదువు చూపించడానికి, పిల్లలను డెడికేట్ చేయడానికి, వితంతుల వివాహం చేయడానికి, వాళ్ళని చదివించడానికి అనేక కృషి చేశారు. వాళ్ళ జన్మ ఈ భూమి ఉన్నంత కాలం వాళ్ళు మర్చిపోవడం సాధ్యం కాదు. ఈ సందర్భంగా గవర్నమెంట్ కొన్ని నిర్ణయాత్మక శక్తి చేసుకోవాల్సి వస్తుంది. మరి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి 100 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా దళితుల కోసం సహాయం చేయాలి, ఆదివాసీ సహాయం చేయాల్సిన మాట అంటే చిత్తశుద్ధ పరిపాలన లేదు. అర్థం చిత్తశుద్ధ పరిపాలన చేస్తుంటే ఇంత ఎందుకు పడుతుంది? మన భారతదేశం పెద్దది, ప్రపంచంలో పెద్దది, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రతిష్ట ఉంది, సంవత్సరం 3 పంటలు పండేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు పేదలకు ఉండడానికి వీలు లేదు. ఈ పండుగ దళితులు మాట లేకుండా అందరూ సమానంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజకీయపరమైనటువంటి డిస్క్రిమినేషన్, పక్షపాత వైఖరి, స్వార్థపూర్వ వైఖరి వల్ల దేశ సంపద ఉపయోగించకపోతున్నాం. దళిత వర్గాన్ని, ఆదివాసులు కాపాడలేకపోతున్నాం. వాళ్ళని కాపాడడానికి కావాల్సిన అనేక ప్రణాళికలు ఉన్నా కూడా చిత్తశుద్ధి కనపడడం లేదు. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా దళితులకి, తర్వాత మనేగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, విద్యకు బడ్జెట్ తగ్గిపోయింది. పెంచాల్సింది పోయి ఇన్ఫ్లేషన్లో తగ్గిపోయింది. దాని చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఈ సమయంలో ఒకటే మనం చేయాల్సింది ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాన్ని ఎండగడానికి చేయాలి. రెండవది, ప్రభుత్వం ఏం చేస్తామంటే చూపు చెప్తున్న శివుడి పైన, చూపు ప్రసాదం పైన అన్నట్టుగా నగ్జైట్ మేము అనుచేస్తామని చెప్పేసి ఆకలి ప్రయత్నిస్తాం. అయితే వాళ్ళ ఉద్దేశం నగరాన్ని చంపడం కాదు, వాళ్ళ ఉద్దేశం కార్పొరేట్ కంపెనీకి సహాయం చేయాలి. ఎందుకంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సిద్ధాంతాన్ని ఎవరు చంపలేరు, సాధ్యం కాదు. సిద్ధాంతాన్ని చంపలేనప్పుడు సిద్ధాంతాలు ఓడించాలని ప్రయత్నించండి. బీజేపీ సిద్ధాంతం వేరు, ఓడించి ప్రయత్నిస్తాం. అంటే నేను ఆ సిద్ధాంతాన్ని ఎమ్మెల్యేని చంపేసాను ఎట్లుంటుంది అంటే శారీరక ఎలిమినేట్ చేయడం ద్వారా, శారీరక చంపడం ద్వారా ఆ సిద్ధాంతాన్ని చంపాలని ప్రయత్నించేటువంటి దుర్మార్గపూరితమైన, నేరపూరితమైన అమిత్ షా చేస్తున్నారు. సిద్ధాంతం ఓడించి చేత అవుతుందా? ఆయన తలకన్ను పెట్టి కాళ్ళు పైకి తపస్సు చేసిన సిద్ధాంతం ఓడించలేదు. అలాంటప్పుడు నమ్మిన సంపాదన తప్ప సాధ్యమవుతుంది. అది క్రిమినల్, అది ప్రభుత్వం కాదు. ఇది మోస్ట్ క్రిమినల్ పద్ధతి. ఇవి చెమ్మలి వ్యాలీ డెకాయిట్స్ కూడా. రాష్ట్రంలోని బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సమరబెహరి పేరిట నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు పూర్ణచంద్రరావు తెలిపారు. నిరసన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని తెలిపారు. 198 సంవత్సరాల క్రితం
జ్యోతిబా పూలే జన్మించారు మహారాష్ట్రలో. బ్రిటిష్ కాలంలోనే సామాజిక వర్గాల హక్కుల కోసం మొట్టమొదటగా గళమెత్తిన వ్యక్తి జ్యోతిబా పూలే. ఆయన తర్వాత సాహు మహారాజ్, ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ వస్తారు. ఈ మధ్యకాలంలో కాంశీరామ్ గారు, అలానే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి బెహన్జీ మాయావతి, వీరందరూ కూడా సామాజిక వర్గాల యొక్క హక్కుల గురించి జ్యోతిబా పూలే ఎప్పుడైతే మాట్లాడారో, దాదాపుగా 1848లో అంటే ఇప్పటికి 176 సంవత్సరాల క్రితం ఆయన ఇప్పుడు ఏవైతే మనం ఇంకా పోరాడుతున్నామో ఆ సమస్యల గురించి ఆనాడే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన విషయాలు ఇంకా ఈ రోజుకు రిలవెంట్. ఈ రోజునున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వాళ్ళే పనిచేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులే ప్రజలకి పెద్ద సమస్యగా తయారయ్యారు. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైతే అంత పెద్ద సమస్య ఈ రాష్ట్రానికి. వాళ్ళ యొక్క పాలక కులాల కోసమే పనిచేసేటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు. ఈరోజు చూడండి, మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సాగుతుంది ఏంటంటే వైఎస్ భారతి మీద కిరణ్ అనే వ్యక్తి చేసినటువంటి ప్రచారం, అతని అరెస్టు, గతంలో మరి నారా భువనేశ్వరి మీద మాట్లాడటం, వాటి చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే 2 కుటుంబాల గురించే చర్చలు జరుగుతున్నాయి. 2 కుటుంబాల్లోంచి మహిళల గురించి చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగం అంతా మరి యాక్ట్ చేస్తూ ఉంది. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు సంఘమిత్ర ఆధ్వర్యంలో 11 ఉద్యమాలను చేపట్టామని వ్యవస్థాపకులు సూరిబాబు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంఘమిత్ర ఆధ్వర్యంలో 2వ రోజు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘమిత్ర నిర్వాహకులు సూరిబాబు మాట్లాడుతూ అత్యుత్తమ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది యువతేనని, వారిని తీర్చిదిద్దేది తల్లిదండ్రులు, కుటుంబాలేనని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ 7వ ఉద్యమాన్ని గురువారం చేపట్టినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో నేరాలు, ఘోరాలు తగ్గించాలంటే విద్యా వ్యవస్థను వారానికి 5 రోజులే పాఠాలు చెప్పి 6వ రోజు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయాలన్నారు. 8 నుండి 10 సంవత్సరాలలోపు పిల్లలకి చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విజ్ఞానం నేర్పించాలని కోరారు. గత 22 సంవత్సరాలుగా సమాజ శ్రేయస్సు కొరకు, రాబోయే తరాల మంచి భవిష్యత్తు కోసము పలు రకాల ఉద్యమాలు మొదలుపెట్టాను. ఒక 11 రకాల ఉద్యమాలు పెట్టానండి. అందులోని 7వది రాబోయే తరానికి కాబోయే వారసులు ఎవరు, వీళ్ళు ఎవరు మార్చాలి, ఎవరు చేస్తే వీళ్ళు మంచి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి దాని గురించి పెట్టామండి. అది యాక్చువల్గా వీధి బాలలు, ఎందుకంటే మున్సిపల్ స్కూల్లో ఉన్న చదువుకునే పిల్లలు కానీ మొక్కను కట్ట పెంచితే అది మంచి వృక్షమై మంచి ఫలాలు ఇస్తుంది. అలాగే మానవ మొక్కలు, ఈ మానవ మొక్కలకి ఏంటంటే చిన్నప్పుడే మంచి తరబేది ఇవ్వకపోతే వాళ్ళు రాబోయే తరాలకి మంచి కాబోయే వారసులు ఎవరని చెప్పేసి ఉద్దేశం అండి. అది ఈ పిల్లలు రోడ్డు మీద ఉన్న స్ట్రీట్ చిల్డ్రన్స్ని ఇలా తీసుకొచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి తరబేది ఇచ్చి ఒక మంచి హాస్టల్లో మంచి ఉన్నతమైన విలువలతో కూడిన విద్య నేర్పిస్తేనే వాళ్ళు బాగా ఉంటారండి. అది ఉదాహరణకి ఏంటంటే ఒక పాయాసం, ఒక గిన్నెడు పాయాసంలో ఒక చుక్క విషం వేస్తే అది ఎలా పనికిరాదో అది పాడైపోతుందో, అలాగే లక్షల మంది మంచి వాళ్ళు ఉన్నా ఒక చీడపురుగు లాంటి ఒక ఉన్మాది ఉంటే చాలు మొత్తం దేశం అంతా ఈ లక్షల మందిని ఇబ్బంది పెట్టడానికి. అలాంటి వాళ్ళు తయారవ్వకుండా ఉండాలంటే మొక్కలాంటి పిల్లలే మంచిగా మార్చాలి. అది ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎలాగైనా గైడెన్స్ ఇస్తారు, వాళ్ళ తాళ్ళకి బాగా ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళకి నిరాధారణ, తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఏంటంటే హాస్టల్లో వేసేస్తే వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే చనిపోకుండా తిండి పెడుతున్నాయి, పారిపోకుండా కాపలా పెడుతున్నాయి. కానీ వాళ్ళ తాలూకా సంరక్షణ కానీ మంచి విద్యతో కానీ విలువలు కానీ ఇవన్నీ చెప్పట్లేదు. అలాంటి పిల్లలకి ఏంటంటే మంచి క్రమశిక్షణ పెట్టి మంచి ఉన్నత విద్యలు నేర్పిస్తే మటుకు బాగుంటారు.
అలాగే ఇది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ మూడు రోజుల తాలూకా ఉద్దేశం ఏంటంటే మంచి బాగా మేధావులాగా ఉండి మంచి మనస్తత్వం ఉండి మంచి తాలూకా కుర్రోళ్ళు మెరిట్ కుర్రోళ్ళకి పీజీ ఎల్కేజీ నుంచి పీజీ దాకా వాళ్ళకి మంచి ఉన్నతమైన విద్యలు నేర్పిస్తే వాళ్ళు రాబోయే తరాలకి మంచి సైంటిస్టులు కానీ మేధావులు కానీ తయారవుతారు. వాళ్ళకి చదువుకోవడానికి స్తోమత లేక వాళ్ళు ఏంటంటే లేబర్ పనులు చేసుకొని నిరాధారంగా ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళు ప్రభుత్వాలు నుంచి ఆదుకొని వాళ్ళకి మంచి ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాం అండి. నమస్కారం అండి. కింగ్ జార్జ్ హాస్పిటల్లోని ప్రసూతి గైనకాలజీ విభాగంలో జనన ధృవీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శిశు సంరక్షణ విభాగం చేసిన అభ్యర్థన మేరకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కేజీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మెహక్ తెలిపారు. కార్యక్రమంలో పుట్టిన ప్రతి బిడ్డకు గుర్తింపు అనేది ఒక ప్రాథమిక హక్కు అని తెలిపారు. ఈ గుర్తింపునకు ముఖ్య ఆధారం జనన ధృవీకరణ పత్రం అని తెలియజేశారు. ఇప్పటి వరకు జనన ధృవీకరణ పత్రం కోసం తల్లిదండ్రులు వేర్వేరు కార్యాలయాలకు వెళ్లవలసి వచ్చేదని, దీనివల్ల వారికి సమయం శ్రమ వృధా అయ్యేదని తెలిపారు. ఇప్పుడు ఈ నూతన జనన ధృవీకరణ కేంద్రం ఏర్పాటుతో వారికి సమస్యలన్నీ తగ్గుతాయని తెలిపారు. ప్రసూతి గదికి సమీపంలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈరోజు కేజీహెచ్లో ఒక ప్రతిష్టాత్మకమైన ఓపెనింగ్ జరిగింది. అది బేసిక్గా డెడికేటెడ్ బర్త్ సెంటర్ అని పెట్టామండి. ఇది ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే అండి, బర్త్ సర్టిఫికేట్ కోసం పేషెంట్లు సెంటర్ల చుట్టూ 2 సెంటర్లో తిరిగేది ఉండేది. ఇప్పుడు అలా లేదండి, అన్నీ ఒక్క సెంటర్లోనే ఒకసారి ఇస్తారు. ఇప్పుడు పుట్టిన వెంటనే 24 గంటలు వీలుంటే సేమ్ డే ఇచ్చేస్తున్నామండి. ఆన్ బెడ్ పేషెంట్ డిశ్చార్జ్ అవ్వకుండా ఆన్ బెడ్ డెలివరీ అయిన వెంటనే సర్టిఫికేట్ ఇస్తున్నామండి. లేకపోతే వితిన్ 24 అవర్స్ ఇవ్వగలుగుతున్నాం. అంటే పేషెంట్ ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేస్తే ఆ రోజు ఇచ్చేస్తున్నాం. ఆ నెక్స్ట్ డేకి ఇస్తే మొత్తం వితిన్ 24 అవర్స్ ఇచ్చేస్తున్నామండి. ఇదివరకు డెలివరీ రూమ్ దగ్గర లేకపోతే ఓటీలో బర్త్ మెమోలకు కలెక్ట్ చేసుకుని బర్త్ సెంటర్లో ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అవి తీసుకుని మళ్ళీ వేరే చోటకి వెళ్ళి ఎంఆర్డి మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ చేసుకోవడం ఎంత ఉండేది. ఇప్పుడు అది ఏం లేదండి. డెడికేటెడ్గా 1 బర్త్ సెంటర్ అన్నీ అక్కడే 21 రోజులు పోయి లేకపోతే ఎప్పుడైనా వాళ్ళ పేరు మార్చుకుని, అంటే పేరు లేకుండా పుట్టిన వెంటనే ఇచ్చేస్తున్నామండి. ఒకవేళ వాళ్ళ పేరు పెట్టుకుని 21 రోజుల్లో పేరు పెట్టుకుని ఎప్పుడు పెట్టుకుని వస్తే అప్పుడు కూడా అదే సెంటర్ అండి. పేషెంట్ 10 చోట్ల తిరగక్కర్లేదండి, అన్నీ అది అక్కడ ఒకసారి అయిపోతాయి. బేసిక్ ఏంటంటే అందరికీ ఓటు హక్కు ఉంటుంది, కానీ పిల్లలకి మాత్రం బర్త్ సర్టిఫికేట్ అనేది ప్రాథమిక హక్కు అండి. దానికోసమే అసలు బేస్డ్ ఆన్ బర్త్ సర్టిఫికేటే మనం ఆ స్కూల్లో అడ్మిషన్ ఉండి అంగన్వాడీలో ఫుడ్ ఏదైనా ఇస్తున్నా ప్రొవిజన్ ఉన్నా ఏదున్నా బర్త్ సర్టిఫికేట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో అందుకని మనం అన్నీ ఒకసారి తిప్పకుండా అన్ని ఒకసారి పెట్టామండి. పేరు పెట్టుకున్న తర్వాతగా వితిన్ 1 వీక్ కూడా పట్టదండి, వెంటనే ఇచ్చేస్తాం. ఇప్పుడు వరకు అసలు మన దగ్గర నో పెండెన్సీ అండి, ఒక్క సర్టిఫికేట్ కూడా పెండింగ్ లేదండి. ఏ రోజు ఆ రోజు అయిపోతాయి. రాత్రి యూజువల్గా టైమింగ్ 10:30 నుంచి 5 అయినా సరే రాత్రి 9 అయినా 9:30 చేసి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ పట్టి అప్రూవల్ ఇచ్చేసి సర్టిఫికేట్ రెడీ చేసి ఇంటికి వెళ్తున్నారండి. సో ఇంకా అన్నీ ఇక్కడే జరుగుతాయి. పేషెంట్ కానీ అటెండెంట్స్ కానీ 10 సార్లు తిరగక్కర్లేదండి. అదండి ఈరోజు పేషెంట్స్కి ఉన్నటువంటి బర్డెన్ మ్యాక్సిమం కేజీహెచ్ అనేసరికి పలు విభాగాలు గతంలో అలాగే అండి. ఇదివరకు అయితే సర్టిఫికేట్కి 5,000 అడుగుతున్నారు, లేకపోతే సర్టిఫికేట్ కోసం వాళ్ళతో రికమెండేషన్ వీళ్ళతో రికమెండేషన్ మేము ఇప్పిస్తామని రకరకాలు చెప్తారు. అలాగే ఏమక్కర్లేదు, స్ట్రైట్గా పేషెంట్ ఆ బర్త్ సెంటర్కి వెళ్ళిపోతే వెంటనే చేసి రెస్పాండ్ అవుతుంది. అక్కడ మన దీనికోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారండి, హాస్పిటల్ ఎంఆర్డీ స్టాఫ్ ఉన్నారండి. ఏ పేషెంట్ వచ్చినా ఎవరు వచ్చినా సరే డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఇదివరకు మదరే రావాలి ఫాదరే రావాలి అని అప్పుడు అలాగేం లేదండి. ఎవరు వచ్చినా పబ్లిక్ కాపీ కింద ఇష్యూ చేస్తామండి. ఎవరు ఏమిటి మెటీరియల్ వెంటనే ఇస్తున్నామండి. అంటే మన దగ్గర 2016 జూన్ నుంచి మన దగ్గర ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అంతకుముందున్న అయితే అది కష్టం అండి. అంతకుముందు జీవీఎంసీకి వెళ్ళాలి, జోన్ 4కి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 2016 జూన్ నుంచి మన దగ్గరే ఇస్తున్నామండి. రికార్డ్స్ మన దగ్గరే ఉన్నాయి, వెంటనే ఇచ్చేస్తున్నామండి. అసలు దానికోసం ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారండి. శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వర్లు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ మహావిద్యాలయం సాంప్రదాయ పాఠశాల, శ్రీ శంకర సంస్కృతి పాఠశాల, శ్రీ శంకర సరస్వతి పాఠశాల, శాస్త్ర సారణి పాఠశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల, కంచి కామకోటి శంకర విద్యాలయ తదితర విద్యా సంస్థల్లో నిర్వహించే వివిధ కోర్సులకు ఈ నెల 12, 13, 21 తేదీల్లో విశాఖ శంకరమఠంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు విశాఖ శ్రీ కంచి కామకోటి శంకరమఠ అధ్యక్షుడు డాక్టర్ టివి రవిరాజు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను వెల్లడించారు. రోబోటిక్స్, 3D ప్రింటింగ్, అలాగే 5G కమ్యూనికేషను, ఇటువంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ కొన్ని కోర్సెస్ ఉన్నాయి.
వీటన్నిటికీ కూడా ఇప్పుడు అడ్మిషన్స్ అంటే 2025 అడ్మిషన్స్ మొదలవుతున్నాయి. అందుకని దాని గురించి మీకు వివరించడానికి ఈ సమావేశం చెప్పాను. మీరు వీటిని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి అక్కడ మన యూనివర్సిటీలో మన సౌత్ ఇండియా నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడానికి తగిన దోహదం చేస్తారని. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కోర్సెస్కి ఫీజెస్ చాలా తక్కువ, తర్వాత క్యాపిటేషన్ ఫీజులు కానీ డొనేషన్స్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు. తర్వాత ఇక్కడ ఈ మన శంకరమఠంలో ఈ నెల 12వ తేదీ 13వ తేదీ మళ్ళీ 21వ తేదీలో ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం తాలూకు అడ్మిషన్స్ ఇక్కడ జరుగుతాయన్నమాట. అంచేత వీటిల్లో జాయిన్ చేయదలుచుకుంటే ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఆ 3 రోజుల్లోనే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కోర్సెస్ వాటి వివరాలు అన్నీ తెలుసుకుని ఇక్కడే అడ్మిషన్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ విశ్వవిద్యాలయంతో పాటు కంచికామకోటి పీఠం వాళ్ళు అనేక పాఠశాలలు చాలా నగరాల్లో ఆంధ్రప్రదేశ్లో రన్ చేస్తున్నారు. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే సంప్రదాయ పాఠశాలలు. ఈ సంప్రదాయ పాఠశాల హైదరాబాద్లో ఉంది, తిరుపతిలో ఉంది, అలాగే ఇంకా ఒంగోలులో కూడా పెడుతున్నారు. ఈ ప్రదేశాలన్నింటిలోనూ ఈ సంప్రదాయ పాఠశాలలో బాలికలకి అందరికీ కూడా మన సంప్రదాయాన్ని నేర్పిస్తూ సంప్రదాయ పద్ధతులను నేర్పిస్తూ సేమ్ టైం మామూలుగా ఇంటర్మీడియట్ కోర్సెస్ కానీ 6వ తరగతి నుంచి క్లాసెస్ అన్నీ, ఆ తర్వాత కూడా సిబిఎస్ఈ కోర్స్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. చేత మామూలు ఎడ్యుకేషన్ అవుతుంది, ప్లస్ సంప్రదాయ పద్ధతులు అంటే ఒక రకమైన ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఇక్కడ అవుతూ ఉంటుంది. కనుక మనకి హోలిస్టిక్ అప్రోచ్ అంటారు దీన్ని. అంటే అన్ని రకాలుగా వీళ్ళకి ఈ జీవితంలో చదువు ఒకటే కాకుండా జీవన విధానాన్ని కూడా మన సంప్రదాయ పద్ధతుల్లో ఏ రకంగా వీళ్ళు జీవన విధానాన్ని సాగించాలి, మంచి పౌరులుగా తయారవ్వాలి అన్న విషయంలో కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇస్తారు. కనుక ఈ స్కూల్స్లో కూడా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ చూసుకుంటూ ఆ స్కూల్స్లో కూడా ఇక్కడ బాలికలను జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు రావచ్చు. అలాగే శ్రీ శంకర సంస్కృతి పాఠశాల అని ఉంది, ఇది తిరుపతిలో ఉంది. ఈ సంస్కృతి పాఠశాలలో బాలికలందరికీ కూడా సంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళని ట్రైన్ చేస్తూ మామూలు ఎడ్యుకేషన్ కూడా వీళ్ళకి నేర్పిస్తారు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే కంచిలో సనాతన ధర్మ సేవాగ్రామం అని స్థాపిస్తున్నారు స్వామివారు. పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీతలమూర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో రాష్ట్ర ప్రజలు ఎప్పుడో కలిపేశారన్నారు. జగన్కి ఎస్సీలపై ప్రేమ ఉంటే హోంమంత్రి అనితపై ఇలాంటి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. బాబాయిని ఎవరు నరికారో కారుమూరి వివరంగా చెప్తే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. అక్కడున్నటువంటి తెలుగుదేశం మహిళా నేత పరిటాల సునీత గారు అప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా కవ్వింపు చర్యలకి జగన్మోహన్ రెడ్డి వల్ల అనుచరులు పాల్పడతారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు చేపడతారు. ఎక్కడైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉందో, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయో, పరిశ్రమలు వస్తూ ఉన్నాయో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వైద్యంలో ఈ అభివృద్ధి అన్నింటినీ కూడా ఈ పెట్టుబడిదారులందరినీ కూడా భయపెట్టేలాగా, ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా, ఈ రాష్ట్రం కీర్తి ప్రదేశాలు దెబ్బతినేలాగా జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. నిజంగా తన యొక్క హెలికాప్టర్ దెబ్బతిన్నట్టయితే ఎలాగా దెబ్బతిన హెలికాప్టర్ ఎలాగా గాల్లో ఎగిరి వెళ్ళిపోతుంది. రోడ్డు మార్గాన్ని వెళ్తానని చెప్పి మళ్ళీ తన రూట్ ప్లాన్ మార్చుకొని కేవలం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలు కుతంత్రాల్లో భాగమే తప్ప ఇవన్నీ పక్కన పెట్టి పోలీసులు మాట్లాడతాడా? అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఉన్నాడన్నా
పోలీసులు రక్షణ కల్పించబట్టే కదా. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ల్యాండ్ శాండ్ మైను వైను అన్నీ కూడా ఇదే పోలీసులు అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, బెదిరించి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు రాష్ట్ర సంపదను దోచుకున్న మాట ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు కదా. ఈ విధంగా మాట్లాడిన దాఖలాలు లేవు. పోలీసులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి వైసీపీ నేతలు. జగన్మోహన్ రెడ్డి యొక్క కుటిల రాజకీయానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే కుట్రలకి ఇవాళ వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా ఆయన త్రోవలో ఉన్నారన్న నిదర్శనం నిన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారు కోతలు కోస్తా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడండి? నరికి పారేస్తాడట. ఎవరిని నరికి పారేస్తాడు కారుమూరి నాగేశ్వరరావు? బాబాయిని ఎవరు నరికి పారేస్తారో ఆ కథని కారుమూరి నాగేశ్వరరావు చెప్పగలడా? ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతుల్లో అవమానించినటువంటి దుర్మార్గమైన వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు కారు కోతలు కోస్తా ఉన్నాడు. ఇంకా వీళ్ళు బుద్ధి రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇదే కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా తన సొంత నియోజకవర్గంలో తణుకులో 100 కోట్ల రూపాయల టీడీఆర్లు కుంభకోణం జరిగింది. అంటే ఇప్పుడు అవన్నీ ఏదైతే కూటమి ప్రభుత్వం విచారిస్తుందో అవన్నీ ఒక్కొక్కటిగా ఏవైతే బయటపడుతూ ఉన్నాయో ఈ 100 కోట్ల రూపాయల టీడీఆర్ని కారుమూరి నాగేశ్వరరావు అయితే కొట్టేశాడో దానికోసం కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ కారుమూరి నాగేశ్వరరావు కారు కోతలకు వస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సిగ్గు రాలేదు. వాళ్ళ సొంత మనిషి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఏటు విజయసాయిరెడ్డి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా తీస్తాడు. ఈయన మాట్లాడతాడు నీతి నిజాయితీ, నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్తాడు. బీసీల మీద ఎస్సీల మీద ప్రేమ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక దళిత హోంమంత్రి మీద వాళ్ళ పార్టీ నాయకులతో ఆయన ఈ విధంగా మాట్లాడతాడా? దళితుల డెడ్ బాడీనే పార్సల్ చేసినటువంటి పంపించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ఒక దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద కొట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. ఈ క్రిమినల్ అవ్వడం బట్టే ఈ రాష్ట్ర ప్రజలు ఒక క్రిమినల్ చేతుల్లో నుంచి క్రిమినల్ కబంధాస్తాలో ఈ రాష్ట్రం అట్టడిపోతూ ఉంది. ఈ రాష్ట్రంలో నేర చరిత్ర పెరిగిపోతూ ఉంది. కనుక జగన్మోహన్ రెడ్డి మనం బంగాళాఖాతంలో కలిపేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి నాయకుల జయంతి వర్ధంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కుల వివక్ష పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల కోసం రచించిన స్వేచ్ఛాయుత రాజ్యాంగాన్ని ప్రస్తుత పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులను నియంత్రించే దిశగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలను చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. 134వ జయంతిని జయప్రదం చేయండి. జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం. 70వ గణతంత్ర దినోత్సవాన్ని జయప్రదం చేయండి. ఈరోజు రాజ్యాంగం పైన దేశవ్యాప్తంగా కూడా దాడి జరుగుతుంది. ముఖ్యంగా మైనార్టీలు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద, అలాగే ఎస్సీస్ మీద, ఎస్టీల మీద కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది దాడి. ఏదో ఒక్క రాష్ట్రంలో పరిమితమైంది కాదు. ఈ తాలూకా గిరిజనుల తాలూకా కొండలన్నీ కూడా ఓ పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దోచుకొని ఈ రకంగా గిరిజనులు కూడా కొండ మీద నుంచి తరిమేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు రాజ్యాంగాన్ని కూడా ముప్పు ఏర్పడ్డది. ఎందువల్లంటే ఈ దేశంలో అత్యధిక శాతం మంది
ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అటువంటి వారిపైన దేశవ్యాప్తంగా కూడా మానభంగాలు మర్డర్లు అన్నీ జరుగుతున్నా ఎవరైతే అధికారంలో ఉన్న పాలక వర్గం మాత్రం పట్టించుకోవట్లేదు. అలాగే మళ్ళా మనుధర్మ శాస్త్రం తీసుకురావాలని చెప్పేసి ఈ దేశంలో జరుగుతున్న కుట్రలు భగ్నం చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సామాజిక తరగతులందరినీ కూడా ఐక్యం చేసి మన తాలూకా గళాన్ని దేశవ్యాప్తంగా వినబడాలి అనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ 134వ జయంతి సందర్భంగా ఘనంగా ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి అల్లూరి విజ్ఞాన కేంద్రం వరకు ఒక డప్పులతో భారీ ప్రదర్శన, అలాగే దీంట్లో 13వ తేదీన రేపు ఆదివారమే, అందువల్ల ఈ ప్రదర్శనలో విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ సామాజిక తరగతులు ఉన్నారో అందరూ కూడా పాల్గొనాలని ఇప్పటికే పిలుపుకోవడం జరిగింది. దీంట్లో అనేక రకాలైన మేధావులు కానీ అభ్యుదయవాదులు కానీ కవులు కానీ కళాకారులు కూడా పాల్గొంటున్నారు. అదే రకంగా ఈ సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి సాంస్కృతిక కళారూపాలు కూడా జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా పాటలు కానీ నృత్య రూపకాలు కానీ అలాగే సమాజంలో జరుగుతున్న వ్యతిరేకత ఏదైతే ఉందో దాని వివక్ష దీని గురించి కూడా స్క్రిప్ట్ రూపంలో నాటికల రూపంలో ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే మన సినిమా యాక్టర్ ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారో ఆయన కూడా తీసుకొచ్చి ఆయన తాలూ సందేశాన్ని కూడా వినిపించడం జరుగుతుంది. అదే రకంగా ఈ మధ్యకాలంలో విశాఖ నగరంలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైన సిపిఎం పార్టీ కె లోకనాథన్ కూడా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ సమాజంలో జరుగుతున్న దళితులపైన వివక్ష అలాగే ముస్లింలపైన వివక్షను కూడా ప్రజలందరూ కూడా తెలియాలి. దీని తాలూకు వ్యతిరేకత అనేది కూడా భారతదేశవ్యాప్తంగా ప్రజలందరిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమం పూనుకున్నాం. ఈ కార్యక్రమానికి కుల వ్యక్తిగత పోరాట సంఘం ప్రజానాట్య మండలి కూడా ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కార్మికుల పర్వదినమైన మేడే సందర్భంగా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మే 4న నిర్వహిస్తున్న సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను నేడు ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విజ్ఞాన కేంద్ర ప్రోగ్రామింగ్ డైరెక్టర్ జిఎస్ రాజేశ్వరరావు, విజయశ్రీ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ కెవి బొజ్జి, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 4న నిర్వహిస్తున్న సాంస్కృతిక ఉత్సవాలలో నగరంలోని సంఘటిత రంగ, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు యూనియన్ అనుబంధాలతో సంబంధం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. అయితే ఇప్పుడు మనకి ఈ మేడే అనేది మనకు ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత చెందినటువంటి ఈ ఉత్సవాన్ని మనం ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మే 4న జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. అయితే ఇప్పుడు మనకి రాజ్యాంగంలో కల్పించినటువంటి రైట్ టు వర్క్ అనే ప్రివిలేజ్ ద్వారా, ఒక ఆర్టికల్ ద్వారా మనము మన భారతదేశంలో మనం ఎంత స్వతంత్రంగా పనిచేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మనం ఎంత పొందవచ్చు అనేది మనకి తెలుసండి. సరే, ఇటువంటి విషయాల్ని మనం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మనం కనుక ప్రజల్లోకి చేర్చగలిగినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి జానపద కళారూపాలు కానీ శాస్త్రీయ నృత్యాలు కానీ ఇవన్నీ కళలు అనేవి మనకి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా నడుపుతున్నటువంటి విషయం. సో వీటి ద్వారా వీళ్ళు అల్లూరి విజ్ఞాన కేంద్రం వారు మే 4న మేడేని సందర్భంగా వాళ్ళు జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఇది అందరికీ ఉచిత ఎంట్రీ అండి. ఇక్కడ ఎటువంటి ఎంట్రీ ఫీజు అనేది తీసుకోవడం లేదు. ఏప్రిల్ 20వ తారీఖులోపు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేడే యొక్క ప్రాశస్త్యం గురించి అందరికీ కూడా తెలిసిందే. మే 1వ తారీఖున ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికవర్గం అంతా కూడా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో తప్పకుండా పోరాటాలు చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పూనే దినం అది. అటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి దినమైనటువంటి మేడేని మన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మే 4వ తారీఖున ఏసీ ఆడిటోరియంలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం అనేటువంటిది చేశాము. ఇది అందరికీ తెలిసినటువంటిదే మేడే యొక్క ప్రాశస్త్యం గురించి. ఇందులో విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆ కార్మికుల్లో కూడా సంఘటిత రంగానికి చెందిన వాళ్ళు, అసంఘటిత రంగానికి చెందిన వాళ్ళతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి మేము ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపించడం అనేటువంటిది జరుగుతోంది. అలాగే ఇందులో పాల్గొనే వాళ్ళు ఏదో ఒక సంఘానికో, ఒక పార్టీకో, లేకపోతే ఒక రంగానికో చెందిన వాళ్ళు మాత్రమే అయి ఉండాలని చెప్పేసి మేము అటువంటి నిబంధన ఏమి కూడా పెట్టడం లేదు. ఎవరైనా సరే వాళ్ళు కార్మికుడు, ఉద్యోగి, ఉపాధ్యాయ అయితే చాలు.
వాళ్ళు వచ్చి పాల్గొనాలని చెప్పేసి అందుకే మేము ఆ రకంగానే యూనియన్ల అనుబంధాలతో సంబంధం లేకుండా రంగాలతో సంబంధం లేకుండా ఏ యూనియన్కి చెందకపోయినా సరే వాళ్ళ కార్మికులు అయితే చాలు వాళ్ళందరూ వచ్చి పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే మేము ఆహ్వానాలు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏంటంటే మేము పెట్టుకున్నటువంటి నిబంధన ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళు మాత్రం ఏంటంటే కొన్ని అంశాలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా మేడే కాబట్టి మేడే నాడు ఆ రకంగా కార్మికుల సమస్యల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి మే 4వ తారీఖు జరిగే కళారూపాల్లో కూడా ఖచ్చితంగా ఏంటంటే ప్రతిబింబించాలి. అంటే ఇవాళ కార్మికవర్గం ఇవాళ చాలీచాలని జీతాలు పిఎఫ్ ఈఎస్ఐ లేకపోవడం కానీ అలాగేనేమో ప్రైవేటైజేషన్ కానీ లేకపోతేనేమో లేబర్ కోడ్స్ అనేటువంటి ఇవాళ అమల్లోకి వచ్చేస్తున్నాయి. అసలు అమల్లోకి వచ్చినట్లయితే ఇంకా కార్మిక సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు కూడా ఉండదు, నోరెత్తేటువంటి పరిస్థితి కూడా ఉండదు, బానిసల్లో పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి లేబర్ కోడ్స్ మీద కానీ లేకపోతే ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ స్కీమ్ మీద కానీ వాటన్నిటి మీద కూడా కళారూపాలు వస్తే బాగుంటుందని చెప్పేసి వీటితో పాటుగా ఇంకా ఏంటంటే సామాజిక న్యాయం ఇవాళ భారతదేశంలో దళితుల మీద వెనుకబడిన కులాల మీద జరుగుతున్నటువంటి దాడులు హత్యలు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సామాజిక న్యాయం అనేటువంటిది ప్రతిబింబించేటట్టుగా కళారూపాలు ఉండాలని చెప్పి అలాగే పసిబిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా మహిళలు ఎవరినైనా సరే వాళ్ళ అఘాయిత్యాలకి అత్యాచారాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మహిళలకి సాధికారత కల్పించాలి, లింగ సమానత్వం ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి, సమానత్వం ఉండాలి, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, దేశభక్తి, అభ్యుదయ భావాలు కలిగినటువంటి అంశాల మీద కళారూపాలు రావాలని చెప్పేసి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే మేము అన్నిటికీ రూపాలు పంపించడం జరిగింది. అయితే కళారూపాలు ఏదైనా అవ్వచ్చు, కార్మికుడు, ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఏ కళారూపాన్ని ప్రదర్శించినా సరే వాడికి అవకాశం ఇస్తాము. అది పాటలు పాడతారా, డ్యాన్సులు చేస్తారా, లేకపోతే కోలాటాలు వేస్తారా, డప్పులా, లేకపోతే మ్యాజిక్ షోవా, లేకపోతే మిమిక్రీలా, లేకపోతే మిగిలినటువంటి ఇంకా లఘునాటికలా, ఇలా ఏదైనా సరే వాళ్ళు తీన్మార్లు, తప్పిటిగుళ్ళు, ఇప్పుడు భీమిలి నుంచి తప్పిటిగుళ్ళు కూడా వస్తున్నాయని చెప్పి మాకు తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా కళారూపం దేన్నైనా ప్రదర్శించి ఆ రకంగా కన్నుల పండుగ ఆ రోజు జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే ఎల్ఐసి కానీ, బ్యాంకులు కానీ, లేకపోతేనేమో రైల్వే కానీ, పోర్ట్ కానీ, షిప్ యార్డ్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, తర్వాత మిగిలినటువంటి ఇంకా ఎలక్ట్రిసిటీ కానీ వీటన్నిటి కూడా ఇప్పటికే మేము అప్రోచ్ అయ్యాం. వాళ్ళ ఇప్పుడే హెచ్పిసిఎల్తో కూడా మాట్లాడాం, వాళ్ళందరూ కూడా వస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా మేము వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా ఏంటంటే దీన్ని సదుద్దేశంతో అర్థం చేసుకుని ఈ మే 4 జరిగే కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఇంద్రధనుస్సులో ఎలాగైతే 7 రంగులు ఉంటాయో అలాగే కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళు ఎవరైనా సరే ఏ సంఘం చెందిన అందరూ కలిపి కానీ మనం ఆ కళారూపాలు ప్రదర్శించినట్లయితే ఐక్యతకి అది ప్రతిబింబంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై తమకు పలు అనుమానాలున్నాయని రాష్ట్ర శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు లాసెన్స్బే కాలనీలో గల ఎన్నికల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం పర్యటనకు తగిన సెక్యూరిటీని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. 75 రోజుల ఉపాధి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక కార్యకర్త వచ్చి పట్టున పెట్టుకుంటే వాళ్ళని వాదార్చడానికి, ఆ కుటుంబాన్ని వాదార్చడానికి, వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని పర్యటిస్తే ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి, ప్రజాదరణ గల నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత ఏదైతుందో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో పూర్తిగా కూడా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో ఒక కుతంత్రంతో వ్యవహరించిన తీరుని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో తెలుసు వారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోయిన రాష్ట్రంలో రాయలసీమ కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు కోస్తా కానీ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం తెలుసు. తెలిసినప్పటికి కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఓ దురుద్దేశంతో మరి ఆ భద్రత వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం. మనం చూసాం, సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు.
మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విజువల్స్ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ 1100 మంది పోలీసులు, కనీసం 110 మంది అయినా ఉన్నారా చూడండి, కనిపిస్తున్నారా చూడండి. రే ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోషం? ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి, ఆవశ్యకత ఉంది. కానీ ఇవాళ అలా జరగట్లే. ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి, ఎదురు కేసులు. అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద, ఆ జిల్లా అధ్యక్షురాల మీద కేసు పెట్టారు. వైఫల్యం వచ్చి వీరిది, కేసు వచ్చి వాళ్ళది. సాక్షాత్తున్న రోజున పోలీసు వారే వాళ్ళ తాలూకా మైకులు ఇచ్చి, సార్ మీకు కార్యక్రమం చెప్పండి సార్ మా మైకుల్లో అని చెప్పిన నేపథ్యం, పోలీసు చెప్పిన రీతిగా అక్కడ ప్రవర్తించిన తీరు. ఈ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనల్ని, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ప్రజలతో కడుపు మండి ఈ ప్రభుత్వంతో దృశ్యాలను ఎదుర్కోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళందరూ ఆయనకి సాగర స్వాగతం చెప్తే కళ్ళు కొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ వ్యాఖ్య. బిడ్డ పుట్టిన 24 గంటల్లోనే జనన ధృవీకరణ పత్రాన్ని అందజేయటమే లక్ష్యంగా డెడికేటెడ్ సెంటర్ ప్రారంభం. కేజీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మెహర్ వెల్లడి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం, మండిపడ్డ విపక్ష శాసనమండలి నేత బొత్స సత్యనారాయణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.